హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వీలుకప్ ఎస్క్యూఎల్లో ఎలా అప్లై చేయాలో చూద్దామండి. మరి వీలుకప్ అనేది ఎస్క్యూఎల్లో ఉండదండి ఫంక్షన్, కానీ జాయిన్స్ ఉంటాయి అనమాట. లైక్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ అలా ఉంటాయి అనమాట. మరి ఈ లెఫ్ట్ జాయిన్ అనేది వీలుకప్ లాగానే వర్క్ చేస్తుంది. మరి మరి లెఫ్ట్ జాయిన్ ఎలా వేయాలో ఎస్క్యూఎల్లో అప్లై చేయాలో చూద్దామా? సో దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్డర్స్ అనే ఒక టేబుల్, కస్టమర్ మాస్టర్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా? ఈ ఆర్డర్స్ అనే టేబుల్లో ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఆర్డర్ ఐడి అండ్ కస్టమర్ ఐడి ఈ విధంగా ఉన్నాయి. అండ్ కస్టమర్ మాస్టర్లో ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి. అండ్ దానిలో వాల్యూస్ అయితే ఒక 4 వాల్యూస్, అందులో ఒక 4 వాల్యూస్, ఇందులో ఒక 4 వాల్యూస్ అయితే వేసాను అనమాట. సో మరి ఇప్పుడు ఇప్పుడు ఆ టేబుల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఆ టేబుల్స్ చూడడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ ఆర్డర్స్. నెక్స్ట్ ఇంకో టేబుల్ వచ్చేసి సెలెక్ట్ స్టార్, అంటే మనకు అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి అనమాట. పర్టికులర్ కాలం కావాలంటే కాలం మెన్షన్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ మాస్టర్. ఆ టేబుల్స్ వచ్చేసి మనం ఒకసారి చూద్దామా? సో ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆ టేబుల్స్ ఏమో వచ్చేస్తాయి. సో ఆర్డర్ ఐడిలో ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఐడి ఉంది, కస్టమర్ ఐడి ఉంది, అమౌంట్ ఉంది. ఓకేనా? సో అదేవిధంగా కస్టమర్ మాస్టర్లో కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, సిటీ ఉంది. ఓకేనా? సో మరి దీంట్లో మనకి కస్టమర్ నేమ్ ఉంటే బాగుంటుంది కదా. సో దానికోసం ఈ ఆర్డర్స్ ఐడికి మనము వీలుకప్ వేసి ఆ కస్టమర్ నేమ్ అనేది ఫెచ్ చేసుకుంటాం కదా నార్మల్గా అయితే ఎక్సెల్లో. మరి ఇప్పుడు నాకు ఇక్కడ కస్టమర్ ఐడికి కస్టమర్ నేమ్ కావాలంటే దీంట్లో జాయింట్ వేయచ్చు అనమాట, లెఫ్ట్ జాయిన్ వేయచ్చు. లేదా మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ టేబుల్కి ఈ కస్టమర్ నేమ్ కావాలి కాబట్టి ఈ టేబుల్కి లెఫ్ట్ జాయిన్ వేసేసి లెఫ్ట్ జాయిన్ ఫ్రమ్ దిస్ టేబుల్ అనమాట. ఓకేనా? సో మరి అది ఎలా క్వెరీ రాయాలో చూద్దామా? సెలెక్ట్ నాకేం కావాలి? ఇప్పుడు ఈ టేబుల్లో అన్ని కాలమ్స్ కావాలనుకోండి, పర్టికులర్ ఆర్డర్ ఐడి కావాలనుకోండి. సో నేను ఓ అంటే ఆర్డర్స్ అని పెట్టినాను. ఆర్డర్ ఐడి అది మనం డిఫైన్ చేసిన తర్వాత ఆర్డర్ ఐడి ఇది ఒకటి కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి? కస్టమర్ ఐడి తీసుకుంటే కస్టమర్ ఐడి తీసుకుందాం. కస్టమర్ ఐడి తీసుకుందాం. ఓకేనా? కస్టమర్ ఐడి ఇంకోటి దీంట్లోకి ఏం కావాలి? మనకి కస్టమర్ నేమ్ కావాలి. ఇప్పుడు కస్టమర్ నేమ్. సో మిగతా ఆయన కూడా తీసుకోవచ్చు, అది ఎలా చూద్దాం. కస్టమర్ నేమ్. సో దీని నుంచి కస్టమర్ నేమ్ తీసుకున్నాం. ఈ టేబుల్ నుంచి వెళ్ళి ఆర్డర్ ఐడి అండ్ కస్టమర్ ఐడి తీసుకున్నాము. ఈ టేబుల్ నుంచి వెళ్ళి కస్టమర్ నేమ్ అనేది వీలుకప్ లాగా అంటే లెఫ్ట్ జాయిన్ వేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ నాకు కావాలి. అండ్ ఫ్రమ్ దేనికి వేస్తున్నాము? లెఫ్ట్ వీలుకప్, లెఫ్ట్ జాయిన్ ఈ టేబుల్కి వేస్తాం కదా. ఫ్రమ్ టేబుల్ వచ్చేసి డిబిఓ డాట్ ఫుల్గా డిఫైన్ చేస్తున్నాం. ఆర్డర్స్ అనే టేబుల్కి దీన్ని మనము షార్ట్కట్లో ఏమి యూజ్ చేస్తాము? ఓ అని యూజ్ చేస్తాం కదా, కాబట్టి ఇక్కడ ఓ అని మెన్షన్ చేద్దాం. ఓకేనా? డిబిఓ డాట్ ఆర్డర్ని ఓ లాగా మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ వేసేస్తాం. దీని నుంచి వెళ్ళి లెఫ్ట్ జాయిన్ తీసుకున్నాం కదా, కాబట్టి లెఫ్ట్ జాయిన్ డిబిఓ డాట్ కస్టమర్ మాస్టర్. సో కస్టమర్ మాస్టర్ని సి లాగా డిఫైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ సి అని పెట్టేసాం. సో ఇప్పుడు మరి దీనిలో కామన్ ఐడితోనే ఇస్తాం కదా మనం. వీళ్ళకు కస్టమర్ ఐడితోని దీనిలో కస్టమర్ ఐడితోని దీనిలో కస్టమర్ ఐడిని కామన్గా తీసుకున్నాం కాబట్టి ఆన్ దేనిపైన ఆన్ అంటే రాసేసి ఓడర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు సి డాట్ కస్టమర్ ఐడి. సో లాస్ట్కి కోలాన్ ఇచ్చేసేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకు క్వెరీ రాసి వీలుకప్ లాగా లెఫ్ట్ జాయిన్ వేయచ్చు అనమాట. నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇప్పుడు మనకి ఆర్డర్ ఐడి వచ్చింది, కస్టమర్ ఐడి వచ్చింది. సో ఆ నేమ్ నుంచి వెళ్ళి వేరే కస్టమర్ మాస్టర్ నుంచి వెళ్ళి నేమ్ కూడా వచ్చింది. మరి C005కి ఐడి లేదు కాబట్టి ఒకసారి ఇవి చూద్దాము దీంట్లో ఏమేమి ఉన్నాయో. ఒకసారి ఇవన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, అమౌంట్ ఉంది. ఓకేనా? దీనిలో వచ్చేసి కస్టమర్ మాస్టర్లో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ ఉంది. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ జాయిన్ ద్వారా మనం ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఈ కస్టమర్ నేమ్ తీసుకున్నాం. కస్టమర్ నేమ్ తీసుకున్నాం కానీ C005కి దీంట్లో నేమ్ లేదు కాబట్టి నల్ అని వచ్చింది. ఓకేనా? సో మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేమ్స్ అయితే వచ్చేసి మనకు లేని దానికి నల్ వచ్చింది. లెఫ్ట్ జాయిన్ ఉపయోగిస్తారంటే ఇప్పుడు మనకు లెఫ్ట్లో ఉన్న టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్ని రావాలి. అండ్ రైట్లో దానికి మ్యాప్ అయిన వాల్యూస్ అయితే రావాలన్నమాట. సో అలాంటప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ ఉపయోగించవచ్చు, లైక్ మనం వీలుకప్ లాగా. ఓకేనా? మరి ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసి దీంట్లో ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి మాత్రమే తీసుకున్నాను అనుకోండి. మొత్తం తీసుకోవాలనుకోండి, ఇక్కడ ఆర్డర్ ఐడి ఇవన్నీ కూడా స్టార్ అని కొట్టచ్చు. అన్ని కాలమ్స్ కావాలనుకోండి స్టార్ అని కొట్టచ్చు. అంటే ఆర్డర్స్ నుంచి వెళ్ళి కంప్లీట్గా
అన్ని కాలమ్స్. మరి రైట్ నుంచి కూడా సిటీ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ కావాలి, ఇంకా కస్టమర్ సిటీ కావాలనుకోండి, అవి రెండు రాయొచ్చు. కామా ఇచ్చేసి సి డాట్ కస్టమర్ సిటీ అని రాయొచ్చు. లేదా మొత్తం రైట్ నుంచి కూడా మొత్తం కావాలి అంటే స్టార్ కొట్టేసి మనం ఈ విధంగా మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నామా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కామా తీసేయండి. అంటే లాస్ట్ కామా వస్తుందిగా, సి స్టార్ ఇచ్చేసి ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఇప్పుడు మనకి సో రెండు టేబుల్ నుంచి ఇక్కడ మన ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, అమౌంట్ ఉంది. సో ఈ విధంగా ఫస్ట్ టేబుల్ వచ్చేసింది మనకి కస్టమర్ ఐడి. సెకండ్ టేబుల్ నుంచి కస్టమర్ ఐడి, నేము అండ్ సిటీ. సో మరి ఇవే మ్యాచ్ అయినాయి కదా మనకి. C005 అనే దానికి దీంట్లో వాల్యూ లేదు కాబట్టి మనకి నల్ వచ్చేసింది అనమాట. ఓకేనా. ఈ C003 అనేది మనకు అవసరం లేదు కాబట్టి ఇది రాలేదు. ఓకేనా. ఇది రైట్ టేబుల్లో C003, దీనిలో లెఫ్ట్ టేబుల్లో లేదు కాబట్టి రాలేదు. సో ఈ విధంగా మనం లెఫ్ట్ జాయిన్ అనేది SQL లో అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని SQL వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.